హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 2 లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ మేజర్ కోర్స్ 4 దీన్నే మీరు పేపర్ 2 కూడా అనుకోవచ్చు అనమాట. మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇందులో మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే పేపర్ నేమ్ వచ్చేసి అనలిటికల్ సాలిడ్ జామెట్రీ, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూద్దాము. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ ఏకైను స్టూడెంట్స్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో. సో మ్యాథమెటిక్స్ ఈ పేపర్ అనేది ఓన్లీ ఏకైను స్టూడెంట్స్ కి మాత్రమే. ఆల్రెడీ ముందుగా ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఏకైను స్టూడెంట్స్ కి మాత్రం ఈ మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. డెఫినెట్ గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇందులోనే మీకు మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందులో మీకు ఏవేవి ప్రిపేర్ అవ్వాలో ఫస్ట్, దాని తర్వాత ఏమేమి ప్రిపేర్ అవ్వాలో క్లియర్ గా అయితే నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియో అనేది నేను ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది అనమాట. దానికోసం మీరు చిన్న లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి క్లియర్ గా చూసుకున్నట్లయితే ద ప్లేన్ లో టోటల్ గా మనకి 16 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 16 క్వశ్చన్స్ లో మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ థర్డ్ క్వశ్చన్, అలాగే ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ డిసెండింగ్ టు అసెండింగ్ టైప్ లో మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఏ విధంగా అంటే మనకి ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి, తర్వాత వచ్చేసి 8th క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత మీరు 12th క్వశ్చన్ అలాగే 14th క్వశ్చన్ ముందైతే ఈ 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 2 స్టార్ మార్క్స్ ఇచ్చిన చూసారా, ఆ 2 స్టార్ మార్క్స్ కూడా మీరు ఫస్ట్ క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా మీకు టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి ద ప్లేన్ లో చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి. వీటికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా మీరు ముందుగా హైలైట్ చేసిన స్టార్ మార్క్స్ ఉన్నవి అయితే డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి ద ప్లేన్ లో. ఇది వచ్చేసి యూనిట్ 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ద లైన్ లో మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి డెఫినెట్ గా 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నేను హైలైట్ చేసినవి మాత్రం థర్డ్ క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, అలాగే 8th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4th క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్, 15th క్వశ్చన్ ముందైతే 3 స్టార్ మార్క్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత 2 స్టార్ మార్క్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మాత్రం మిగతా స్టార్ మార్క్స్ ఉన్న 1 స్టార్ మార్క్ ఉన్నది కూడా మనకి డెఫినెట్ గా 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ద లైన్ లో క్లియర్ కదా, ద ప్లేన్ అయిపోయింది, యూనిట్ 2 ద లైన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ద స్పియర్ 1. మనకి యూనిట్ 3 వచ్చేసి ద స్పియర్ 1 ఉంటుంది, అలాగే యూనిట్ 4 వచ్చేసి ద స్పియర్ 2 అయితే ఉంటుంది. దాని కంటిన్యూషన్ అంటే మనకి యూనిట్ 3 కి కంటిన్యూషన్ యూనిట్ 4 అయితే ఉంటుంది. సో క్లియర్ గా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ద స్పియర్ 1 లో అంటే యూనిట్ 3 లో డెఫినెట్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్ అనేది డెఫినెట్ అయితే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 11th క్వశ్చన్, అలాగే 8th క్వశ్చన్, అలాగే ఫస్ట్ క్వశ్చన్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 5th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. మిగతా టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఓన్లీ 12 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కానీ మనకి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు డెఫినెట్ గా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. వీటికి సంబంధించి కూడా మనకి ఆన్సర్స్ అనేవి ఉన్నాయన్నమాట. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో నేను టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను అనమాట. సో యూనిట్ 3 వచ్చేసి మనకి ద స్పియర్ 1 12 క్వశ్చన్స్ అనేవి, ఈ 12 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే యూనిట్ 4 వచ్చేసి ద స్పియర్ 2 చెప్పాను కదా, యూనిట్ 3 కి కంటిన్యూషన్ మనకి యూనిట్ 4 అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇందులో టోటల్ గా ఉన్న క్వశ్చన్స్ అనేవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ కూడా చూడండి. సో ఆర్థోగోనల్ మీద కన్ఫామ్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. తర్వాత రేడియస్ మీద ఆర్థోగోనల్ స్పేర్స్ అనేవి డెఫినెట్ గా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఉన్న 5 క్వశ్చన్స్ కూడా మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో సెకండ్ క్వశ్చన్ అయితే డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. సో కన్ఫామ్ గా మీరు ఉన్న 5 క్వశ్చన్స్ కూడా కన్ఫామ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 లో ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ 3 కి కంటిన్యూషన్ యూనిట్ 4. సో డెఫినెట్ గా ఉన్న 5 క్వశ్చన్స్ కూడా మీరు కంటిన్యూగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఏది స్కిప్ చేయడానికి వీల్లేదన్నమాట. మీరు యూనిట్ 4 లో ఉన్న 5 క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే కోన్స్ లో మనకి టోటల్ గా వచ్చేసి
14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 14 క్వశ్చన్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా నేను రిపీటెడ్ గా మనకి ప్రీవియస్ గా మనకి ఈ పేపర్ అనేది మిగతా సెమిస్టర్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇది సెకండ్ సెమిస్టర్ కింద అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. పేపర్ అనేది మీకు ఒక సెమ్ నుంచి మీకు సెమ్ కి అయితే మీకు యాడ్ అయితే చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా సిలబస్ అనేది ఏం చేంజ్ ఉండదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం ముందైతే మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చెక్ చేసి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగిందనమాట. వీటిలోంచి డెఫినెట్ గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే కోన్స్ లో సో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏకైనా స్టూడెంట్స్ వారికి. సో ముందైతే ఈ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 11th క్వశ్చన్. ముందైతే ఈ 5 క్వశ్చన్స్ అనేవి మీరు ముందైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఒకటి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 5th క్వశ్చన్ ఒకటి, అలాగే 10th క్వశ్చన్ ఒకటి, అలాగే 12th క్వశ్చన్ తర్వాత ఇవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ అన్నిటి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓన్లీ 14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనకు సంబంధించి మీరు కనుక టెక్స్ట్ బుక్ చూసినా కానీ మెటీరియల్ చూసుకున్నా కానీ మ్యాక్సిమం 60 to 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట టోటల్ గా ఓవరాల్ గా సిలబస్ లో. మనకి వీటిలోంచి మనకి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అని నేను ఇక్కడ హైలైట్ అయితే చేశాను అనమాట. వీటిలోంచి మనకి డెఫినెట్ గా క్వశ్చన్ పేపర్లు అయితే మీరు చూస్తారనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ గా మనకి యూనిట్ 5 లోనే 15 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 4th క్వశ్చన్ కానివ్వండి, అలాగే 7th క్వశ్చన్ కానివ్వండి, అలాగే 9th క్వశ్చన్, అలాగే 12th క్వశ్చన్, అలాగే 13th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్. సో ఇవి కూడా మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ 14 క్వశ్చన్స్ లోంచి ముందు హైలైట్ చేసిన క్వశ్చన్స్, అలాగే మిగతా టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట కోన్స్ కూడా. సో వన్స్ మీకు కనుక అర్థమై ఉంటే సో డెఫినెట్ గా ప్రతి పేపర్ కూడా మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట ప్రిపేర్ అయిన వాళ్ళు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంటే ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటంటే మనకి ప్రతిదీ కూడా సాల్వ్ అని చెప్పేసి ఈక్వేషన్ అయితే ఇస్తారు. మీరే ఐడెంటిఫై చేసి మెథడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా అయితే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో అలా కాకుండా మీకు క్లియర్ గా అయితే మనకి ఫుల్ క్వశ్చన్ అయితే అడుగుతారు కాబట్టి ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఆన్సర్ రాసేటప్పుడు. ఇది మనకి ఇందులో మొన్న బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట అనలిటికల్ సాలిడ్ జామెట్రీలో. సో క్లియర్ కదా. ముందు ఈ 5 యూనిట్స్ మాత్రం డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీ కాలేజ్ లో ఫ్యాకల్టీ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాలీ చేసుకుని సేమ్ ఉంటే డెఫినెట్ గా మీరు కామెంట్ అయితే చేయండి. సో డెఫినెట్ గా ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో ముందైతే ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యింది. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి ఫాలో అయితే అవ్వండి. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.